హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇదేంటి రొయ్యలు చూపిస్తుందనుకుంటున్నారా? అదేనండి, 1 కేజీ రొయ్యలు ఆవకాయ, 1 కేజీ చికెన్ ఆవకాయ పడుతున్నామండి ఈరోజు. రండి పడదాం. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. రొయ్యలను కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే గనక 3 చెంచాలు మెంతులు, 4 చెంచాలు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేపి పక్కన పెట్టుకున్నాను. ఇవి గరం మసాలా, చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, సోంపు, కొంచెం స్టార్ పువ్వు అవి కూడా వేపి పక్కన పెట్టుకున్నాను. అవి చల్లారాక పొడాలు చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఇలా రొయ్యలు వేసుకోవాలి. మొదట రొయ్యలు ఆవకాయండి ఇది. ఆ రొయ్యల్లోంచి వచ్చిన వాటర్ ఎగిరిపోయినప్పుడు, ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇలా ఒక గుప్పెడు అల్లం ముద్ద, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ ముద్ద వేయాలి. ఇది 1 కేజీ కొలతకండి. అంటే 5, 6 పాయలు ముద్ద, ఒక ఇంకెంత పెద్ద చెయ్యకు సరిపడా అల్లం ముక్క దంచితే ఇంతంత ముద్ద వస్తుందండి. ఇది బాగా నీరు ఎగిరిపోయాక రొయ్యలు ఇలా కొంచెం లైట్గా కలర్ మారినప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఈ రంగు వస్తే ఆయిల్ పచ్చివాసన పోతుంది. ఇలా బుడగలు బుడగలుగా వచ్చే వరకు వేపుకుని స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేశాక ఇవన్నీ వేయాలి. ఇందాక వేపించుకున్న పొడులండి, ఒక చిన్న గ్లాసుడు కొంచెం వెల్తిగా గరం మసాలా, ఒక చిన్నగా మెంతులు, జీలకర్ర పొడి, ఒక చిన్న గ్లాసుడు, ఇవన్నీ కొంచెం వెల్తిగా చిన్న చిన్న గ్లాసులు పడతాయండి 1 కేజీకి. ఇదైతే ఒక పెద్ద చెంచా నిమ్ముప్పు అండి. నిమ్మకాయలు అయితే 10 కాయలు పడతాయి. నిమ్మరసం, నిమ్ముప్పు అయితే ఒక పెద్ద చెంచాడు. దీనిని మెత్తగా పొడించేసి వేయాలి. ఇలా ఆయిల్లో వేసి దేనితోటైనా ఇలా కరిగిస్తే కరిగిపోతుందండి నిమ్ముప్పు. ఇవి వేయాలి. ఇవన్నీ రొయ్యలు కట్టేసిన దాకలో ఇంక పొయ్యి మీద పెట్టనవసరం లేదు. పొయ్యి మించి దించేసి ఇవన్నీ వేసేయాలి. సో ఒక పావు కేజీలో సగము కారం అండి. ఇవన్నీ వేసేసి కలిపితే రొయ్యల ఆవకాయ అయితే ఇలా వస్తుందండి. ఇంకా వేడిగా కాస్త కరివేపాకు నూనెలో వేసి తాలింపు వేస్తే ఇది నిల్వ ఉంటుందండి. రొయ్యలు బాగానే ఉన్నాయండి, సరిపడి సైజులో. ఇంకా అదే రొయ్యల ఆవకాయ అండి. ఇంకా చికెన్ ఆవకాయ చూద్దాం రండి. ఒక గిన్నెలో ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ వేసి నీళ్ళన్నీ ఎగరబెట్టేసుకోవాలి. ఒక కళాయిలో ఇందాక చెప్పిన కొలతలే ఒక గుప్పెడు పెద్ద ముద్ద వెల్లుల్లిపాయ, ఒక గుప్పెడు అల్లం ముద్ద కలిపి ఇలా ఆయిల్ వేసి దోరగా వేపించుకోవాలి. చికెన్లో నీళ్లు ఎగిరిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసి చికెన్ కూడా వేపుకోవాలి. ఇందాక చెప్పిన సేమ్ కొలతలే గరం మసాలా, ఉప్పు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి, ఒక పెద్ద గ్లాసులో సగం ఉప్పు, ఒక పెద్ద చెంచాడు నిమ్ముప్పు, ఒక అర చెంచా పసుపు, ఇవన్నీ సేమ్. ఇవి కూడా చికెన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసిన తర్వాత ఇవన్నీ వేసేయాలి. మంట మీద ఉండగా కారం ఉడికితే బాగోదు. ఇలా వేసిన దాంట్లో కరివేపాకు తాలింపు వేసుకుంటే ఇవేనండి పచ్చళ్ళు రెడీ. ఇక రొయ్యల ఆవకాయ అయితే ఇలా తయారైందండి. 2 కేజీ డబ్బాల్లో పెట్టుకున్నాను. కేజీది కొంచెం ఎక్కువ వస్తుంది. అన్నీ ఇలా కేజీ పావు అలా వచ్చినట్టండి. ఇంక ఇదేనండి లాస్ట్ పచ్చడి. ఇంకా బాయ్ అండి, ఉంటానండి.